హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం ఇంకొక మంచి స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీ 99% యాక్యురసీ ఉంటుంది. ఈ స్ట్రాటజీలో మనము స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్స్ ఎన్ని పాయింట్స్ తీసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు బ్యాక్ టెస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనమాట. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. ఓకే, ఇది నిఫ్టీలో అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది, అలాగే స్టాక్స్లో కూడా వర్క్ అవుతుంది. సో ప్రజెంట్ నేను ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి వేరే వాటిల్లో బ్యాక్ టచ్ చేసి చెక్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ చూడండి. ఓకే, నేను బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. ఓకే, దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక చిన్న ఇండికేటర్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఓకే బై సెల్ ప్రకాష్ అని టైప్ చేయండి. ఓకే, ఈ విధంగా మీకు బై సెల్ బై ప్రకాష్ ట్రిపుల్ అని చెప్పి ఒక ఇండికేటర్ యాడ్ అవుతుంది. ఓకే, 688 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, ప్రకాష్ 3022 అని ఒక ఆథర్ ఉంటారనమాట. సో ఈ ఇండికేటర్ మనం యాడ్ చేసుకుందాం. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ సెట్టింగ్స్ మీరు డిఫాల్ట్గా ఏవైతే ఉన్నాయో అవే పెట్టుకోండి. ఓకే, మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దాని తర్వాత ఇక్కడ స్టైల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు డిఫాల్ట్గా మీకు ఈ విధంగా ఉంటాయన్నమాట బైసెల్ సిగ్నల్స్. ఓకే, ఈ విధంగా మీకు బైసెల్ సిగ్నల్స్ ఉంటాయి, ఈ విధంగా ఉంటాయన్నమాట. సో మీరు ఈ బైసెల్ సిగ్నల్స్ని కూడా అవసరం లేదు మనకు. ఈ బైసెల్ సిగ్నల్స్ కూడా మనకి అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు మీకు మల్టిపుల్ సిగ్నల్స్ ఇవ్వచ్చు అనమాట. సో మనము ఈ బైసెల్ సిగ్నల్స్ కూడా తీసేస్తామన్నమాట. ఎందుకు తీసేస్తామంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ విధంగా మీకు అక్కడక్కడే మీకు మల్టిపుల్ సిగ్నల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి నేను బైసెల్ సిగ్నల్స్ను తీసేస్తున్నాను అనమాట. ఓకే, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది వచ్చేసి ఈ రెడ్ కలర్ లైన్ అనమాట. ఈ రెడ్ కలర్ ఒక ట్రెండ్ లైన్ మనకు కావాలి. దీన్నే మనం వీవ్యాప్ కూడా అనుకోవచ్చు. సో ఇది డైరెక్ట్గా మన వీవ్యాప్ అయితే కాదు. ఓకే, అది కోడింగ్ రాసి డిజైన్ చేయబడిన వీవ్యాప్ అనమాట. సో మనకి ఈ వీవ్యాప్ మనకు అవసరం ప్రజెంట్. సో మీరు ఏం చేయాలి, ఈ బైసెల్ సిగ్నల్స్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓకే చేయండి. మనకు ఈఎంఐ కూడా అవసరం లేదు, ఇది తీసేయండి. తీసేసిన తర్వాత ఈ విధంగా మీకు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఉన్న తర్వాత మీరు ఏం చేయాలి, ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ ఆర్ సెకండ్ కల ఎనీ క్యాండిల్ ఈ వీవ్యాప్ లైన్ మీద ఫస్ట్ ఏదైతే క్రాస్ ఉంటుందో దాన్ని ఇగ్నోర్ చేయండి. ఏదైతే విత్ బాడీతో ఈ వీవ్యాప్ లైన్ మీద క్రాస్ అవుతుందో ఫస్ట్ టైం ఏదైతే క్యాండిల్ ఈ వీవ్యాప్ మీద క్రాస్ అయ్యి అది అప్ సైడ్ కానీ ఆర్ డౌన్ సైడ్ కానీ అవుతుందో దాన్ని ఇగ్నోర్ చేయాలి మనం. ఓకే, అది మన థంబ్ రూల్. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ టైం మనకి వీవ్యాప్ మీద విత్ బాడీతో క్రాస్ అయ్యింది. ఈ క్యాండిల్ని మనం ఇగ్నోర్ చేయాలి. ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఇది వచ్చేసి విక్తో పైకి వెళ్ళింది, ఇది మనకు సంబంధం లేదు. విత్ బాడీతో ఏదైతే క్రాస్ అయ్యి క్లోజ్ అయిందో ఆ ఫస్ట్ క్యాండిల్ని మనం ఇగ్నోర్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఏదైతే క్యాండిల్ ఉంటుందో నెక్స్ట్ టైం అంటే ఈ ఫస్ట్ టైం కాకుండా నెక్స్ట్ టైం ఏదైతే క్యాండిల్ విత్ బాడీతో బ్రేక్ చేస్తుందో దాని కింద మన ఎంట్రీ అనమాట. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ క్యాండిల్ ఉంది కదా, ఈ థర్డ్ క్యాండిల్ అంటే దట్ మీన్స్ సెకండ్ టైం మనకు ఈ వీవ్యాప్ మీద ఏదైతే క్రాస్ చేసిందో డౌన్ సైడ్ క్రాస్ చేసింది, దీని కింద మన ఎంట్రీ. మీకు పోయే కొద్దీ ఎగ్జాంపుల్స్ మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఎగ్జాంపుల్స్ చూపించేటప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ సిగ్నల్ అంటే వీవ్యాప్ మీద విత్ బాడీతో ఏదైతే క్రాస్ చేస్తుందో అది ఇగ్నోర్ చేసి సెకండ్ టైం ఏదైతే మనకు క్యాండిల్ ఆ వీవ్యాప్ మీద విత్ బాడీతో క్రాస్ చేస్తుందో అది డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ అది మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఈ విధంగా మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ విధంగా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మినిమం 100 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయాలి. 100 to 120 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి.
ఒక్కసారి ప్రాఫిట్ వస్తే అడ్డే క్లోజ్ చేయాలి. ఓకే, ఇదే మన థంబ్ రూల్. ఓకే, ఇక్కడ మనకి ఇది టుడేస్ మార్కెట్ అనమాట. 29th మే నేను రికార్డ్ చేస్తున్న వీడియో. 29th మే కూడా మనకి ప్రాఫిట్లో ఇచ్చింది స్ట్రాటజీ. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ టైం బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే అంటే ఫస్ట్ క్యాండిల్ అని కాదు, ఫస్ట్ టైం ఏదైతే వివ్యాప్ని విత్ బాడీతో క్రాస్ చేసిందో ఆ క్యాండిల్ని ఇగ్నోర్ చేస్తాం. ఫస్ట్ టైం మనకి ఏం చేసింది, ఒక క్యాండిల్ విత్ బాడీతో ఈ వివ్యాప్ని విత్ బాడీతో క్రాస్ చేసింది అప్ సైడ్. సో ఈ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తాం. నెక్స్ట్ టైం అంటే సెకండ్ టైం మనకి ఏ క్యాండిల్ చేసింది, ఈ క్యాండిల్ చేసింది. అగైన్ ఈ క్యాండిల్ కూడా విత్ బాడీతో అప్ సైడే క్రాస్ చేసింది. సో మనము ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం ఎంట్రీ తీసుకోవాలని ట్రై చేస్తే మార్కెట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, కానీ అక్కడికి మార్కెట్ రాలేదు. సో ఆ క్యాండిల్ దగ్గర మనకి ఎంట్రీ దొరకలేదు. సో ఆ క్యాండిల్ని మనము ఆటోమేటిక్గా ఇగ్నోర్ చేస్తాం. ఆల్రెడీ మనం ఫస్ట్ క్యాండిల్ని ఫస్ట్ టైం క్రాస్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్ని ఆల్రెడీ ఇగ్నోర్ చేసాం. సెకండ్ క్యాండిల్ని ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే విత్ బాడీతో క్రాస్ అయింది. సో ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ క్రాస్ చేయలేదు పైకి వెళ్ళడానికి. సో ఇది కూడా ఇగ్నోర్ చేస్తాం. అండ్ థర్డ్ క్యాండిల్ ఉంది కదా, అది విత్ బాడీతో వివ్యాప్ని క్రాస్ చేసిందా, కిందికి ఆర్ పైకి క్రాస్ చేసిందా, పూర్తిగా మనకు చేయలేదు, అది కూడా ఇగ్నోర్ చేస్తాం. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ విత్ బాడీతో డౌన్ సైడ్ క్రాస్ చేసింది. దీని కింద మన ఎంట్రీ. ఓకే, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ విధంగా 100 to 120 పాయింట్స్ తీసుకోండి. ఇక్కడ మనకు 219.5 ఇంకా ఎక్కువే వచ్చేసాయి. 256 పాయింట్స్ దగ్గర మనకి పాయింట్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకే, మనకి సెకండ్ డే కూడా ప్రాఫిట్లో ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ క్యాండిల్ ఈ వివ్యాప్ మీద విత్ బాడీతో క్రాస్ అయింది. సో మనం ఆ క్యాండిల్ని ఇగ్నోర్ చేస్తాం. ఫస్ట్ క్యాండిల్లో మనకి సిగ్నల్ వచ్చింది, సో అది ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాండిల్ కూడా విత్ బాడీతో వివ్యాప్ మీద క్రాస్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే, సో ఫస్ట్ క్యాండిల్ని ఇగ్నోర్ చేస్తాం ఆటోమేటిక్గా. దానిపైన ఎంట్రీ తీసుకుంటే మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 486 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్. ఈజీగా బుక్ చేసుకోండి. ఇక్కడికి 3 days మనం ప్రాఫిట్లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి గైస్. ఇది వచ్చేసి 4th డే. ఓకే, 4th డే మనకి ఏమైంది, ఫస్ట్ క్యాండిలే మనకు పైన క్రాస్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే ఫస్ట్ క్యాండిల్ మనం ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలి. నెక్స్ట్ టైం ఏదైనా క్యాండిల్ వివ్యాప్ మీద క్రాస్ అయిందా విత్ బాడీతో, సో ఇది పూర్తిగా పైకి వెళ్ళేసింది, మనకు సంబంధం లేదు. ఇది కూడా పూర్తిగా పైన ఉంది, మనకు సంబంధం లేదు. ఈ క్యాండిల్ కూడా పూర్తిగా పైన ఉంది, మనకు సంబంధం లేదు. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ విత్ బాడీతో వివ్యాప్ మీద నుండి కిందికి క్రాస్ అయింది. దీన్ని ఎంట్రీ తీసుకుంటే, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే ఏమైతే చూద్దాం. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ ఈ విధంగా మేము పెట్టుకోండి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి, మనకు కావాల్సింది 100 to 120, నియర్లీ 114 పాయింట్స్ వచ్చాయి. ఓకే, మన టార్గెట్ అచీవ్ అయ్యాం. దిస్ ఈజ్ 4th డే. ఓకే, 4th డే కూడా మన టార్గెట్ అచీవ్ అయ్యాం. ఓకే, రిమూవ్ చేస్తున్నాను, ఒక నిమిషం. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ క్యాండిలే అగైన్ వివ్యాప్ మీద క్రాస్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ మీకు అవసరం లేదు, ఇగ్నోర్ చేయమని చెప్పాను. ఈ క్యాండిల్ చూస్తే పూర్తిగా అప్ సైడ్ ఉంది, మనకు అవసరం లేదు. ఈ క్యాండిల్ మనకి డౌన్ సైడ్ క్రాస్ అయ్యింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటే మనకి వెంటనే ఏమైంది, దానిపైన ఎంట్రీ పెట్టుకుంటాం. వెంటనే ఏమైంది, అది నెక్స్ట్ క్యాండిల్తో స్టాప్ లాస్ హిట్ అయ్యింది. కనీసం 1 పాయింట్ కూడా ఇవ్వలేదు, మీకు ఎంట్రీనే దొరకదు మామూలుగా అయితే. సో మినిమం 8 పాయింట్స్లో అది రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ వివ్యాప్ పై నుండి క్రాస్ అయింది అనమాట. సో ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ పైన, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం, అప్ సైడ్ లాంగ్ పొజిషన్ చేసుకుంటాం, స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి అగైన్ మనకి
నియర్లీ 800 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 128 పాయింట్స్ అనమాట. 120 పాయింట్స్. ఓకే. సో ఫస్ట్‌ది మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సెకండ్ క్యాండిల్ వెంటనే మనకి వీవ్యాప్ పైన అగైన్ క్రాస్ అయింది. వెంటనే మనకు కావాల్సిన టార్గెట్ అచీవ్ అయింది. ఓకే. వరుసగా 5th డే కూడా మనం ప్రాఫిట్‌లో ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి 6th డే అనమాట. ఈ 6th డే మనం ఫస్ట్ క్యాండిల్ వీవ్యాప్ పైన క్రాస్ అయింది. సో ఆ సిగ్నల్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడే కానీ వీవ్యాప్ పైన క్యాండిల్ రాలేదు. విత్ బాడీతో క్రాస్ చేయడానికి క్యాండిల్ రాలేదు. ఇక్కడ వచ్చింది. దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ మనకు ఈ క్యాండిల్ క్రాస్ చేయలేదు. సో మనకు ఇక్కడ కూడా ఎంట్రీ మిస్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ క్యాండిల్ క్రాస్ అయింది. సో దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. షార్ట్ పొజిషన్ ఈ విధంగా మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 100 పాయింట్స్ వచ్చినాయో లేదో చెక్ చేయండి. 100 ఏంటి, 281 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100. ఓకే. ఈరోజు కూడా మనం 6th డే కూడా ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే. ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ క్యాండిల్ని ఇది విత్ బాడీతో క్రాస్ అయింది. ఓకే. అప్ సైడ్ మనం ఇగ్నోర్ చేయాలి ఫస్ట్ క్యాండిల్ని. ఇక్కడ చూడండి, సెకండ్ క్యాండిల్ కూడా విత్ బాడీతో వీవ్యాప్ పైన క్రాస్ అయింది అప్ సైడ్. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటాం, క్యాండిల్ అక్కడికి రాలేదు. సో ఈ క్యాండిల్ మనకి వీవ్యాప్ పైన క్రాస్ అయింది. ఇది కూడా ఈ క్యాండిల్ ఏమైంది, ఆల్రెడీ అప్ సైడే ఉంది. అది విత్ బాడీతో ఈ వీవ్యాప్ లైన్ క్రాస్ చేయలేదు. అందుకని మనం ఈ రెడ్ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటే అదే క్యాండిల్ చాలా మనకు స్టాప్ లాస్. ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఒక్కసారి గమనించండి. నియర్లీ 120 పాయింట్స్ వచ్చాయి. ఓకే. మనకు 7th డే కూడా ప్రాఫిట్లో ఉన్నాం. ఇది సాటర్డే మార్కెట్, ఇది కొద్దిసేపు మాత్రమే ఉంది. సో ఇది మనం ఇగ్నోర్ చేస్తాం. మనము ఇది రిమూవ్ చేస్తున్నాను, ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. నేను బ్యాక్ టెక్ చేసినప్పుడు మీకు అవి అట్లే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి గైస్, అగైన్ ఇది వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ వీవ్యాప్ పైన విత్ బాడీతో క్రాస్ అయింది. మనం ఫస్ట్ క్యాండిల్, అందుకని ఫస్ట్ టైం మనము వీవ్యాప్ పైన ఏదైనా క్రాస్ చేసింటే అది ఇగ్నోర్ చేస్తాం. ఓకే. ఇగ్నోర్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ వీవ్యాప్ పైన క్రాస్ అయింది. ఓకే. ఇక్కడ క్రాస్ అయింది. దీని కింద మనం షార్ట్ పొజిషన్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత మనకి స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత నియర్లీ 47 పాయింట్స్ ఇచ్చేసి మార్కెట్ రిటర్న్ పైకి వెళ్ళిపోయింది. సో పైకి రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ మనకేం చేసింది, వీవ్యాప్ పైన క్రాస్ చేసింది. సో దీనిపైన మన ఎంట్రీ మనకు ఈ 47 పాయింట్స్ మనకు స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాం. దీనిపైన మన ఎంట్రీ అండ్ అదే క్యాండిలే మనకు స్టాప్ లాస్ అనమాట. ఓకే. అదే క్యాండిలే మనకు స్టాప్ లాస్ అండ్ మనకు కావాల్సిన పాయింట్స్ 100 to 120 అనమాట. ఇక్కడ మీకు 277 పాయింట్స్ పైన వచ్చేసినాయి అనమాట. సో మనకి వరుసగా 8th డే కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే. ఇది రిమూవ్ చేస్తున్నాను, ప్రీవియస్గా నేను బ్యాక్ టెక్ చేసినట్టు. సో ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ క్యాండిలే మనకేం జరిగింది, విత్ బాడీతో క్రాస్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం ఆటోమేటిక్గా. ఈ నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్రాస్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటాం, దీనిపైనకి మార్కెట్ రాలేదు. మనం ఏం చేస్తాం, షార్ట్ పొజిషన్ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే క్రాస్ చేసిందో దాని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. అదే క్యాండిలే మనము స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఒకసారి గమనించండి. నియర్లీ 546 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్ మాత్రమే. ఇది 9th డే కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం గైస్. ఇంతవరకు ఇలాగా మనకి వరుసగా కన్సిక్యూటివ్గా స్ట్రాటజీ చూపించి ఇన్ని పాయింట్స్ వస్తాయని చెప్పి ఎవరైనా చెప్పారా? సో మ్యాక్సిమం మీకు ఎవరు చెప్పిండరు. సో మన ఛానల్లో తప్ప ఇలాంటి ప్రాఫిటబుల్ స్ట్రాటజీస్ ఎక్కడ ఉండవు. సో మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి గైస్. కొత్త వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా గైస్? ఇలాంటి కొత్త స్ట్రాటజీస్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా గైస్? నెక్స్ట్ ఇంకో రోజుకి వెళ్దాం. ఇది రిమూవ్ చేస్తున్నాను, ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను.
ఓకే. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ క్యాండిల్ మనకు వీఆప్ పైన క్రాస్ అయింది. సో ఇది మనం ఇగ్నోర్ చేస్తాం. నెక్స్ట్ ఏదైతే క్యాండిల్ ఉందో వీఆప్ పైన క్రాస్ ఇక్కడ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఆటోమేటిక్గా మనకేమైంది, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. పైకి మార్కెట్ మూవ్ అవ్వలేదు. ఓకే. నెక్స్ట్ మనకి ఏం జరిగింది, ఈ క్యాండిల్తో మనకి స్టాప్ లాస్ కిందికి డౌన్ సైడ్ క్రాస్ అయింది. సో మనం ఏం చేస్తాం, ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఈ విధంగా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ విధంగా మనకు కావాల్సిన పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, 100 to 120 పాయింట్స్, కానీ మనకి 282 పాయింట్స్ వచ్చాయి. ఓకే. ఇది వరుసగా 10th డే కూడా. ఇప్పటికీ మనకి మార్కెట్ ఈరోజు 29th మే నుండి నేను స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇది వచ్చేసి 15th మే. ఓకే. దాంట్లో కూడా ఒక సాటర్డే సండే అట్లాంటివి ఉంటాయి. సో అవన్నీ తీసేసినా కూడా ఇప్పటికే మనం 10 days ప్రాఫిట్లో ఉన్నాం. సో ఈ స్ట్రాటజీని మనం మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ మనకి ఇప్పటి వరకు మనకి 10 days ప్రాఫిటబుల్లో ఉన్నాం వితిన్ 15 daysలోనే. సో మీరు నెక్స్ట్ 15 daysలో కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే మ్యాక్సిమం మీరు 9 to 10 days మీరు ప్రాఫిటబుల్లోనే ఉంటారు. సో మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి ఈ స్ట్రాటజీని మీరు ట్రేడ్ చేయండి. ఈ స్ట్రాటజీతో మీరు ట్రేడ్ చేయండి. ఓకే. ఎంట్రీ ఇంకోసారి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ క్యాండిల్ ఏదైనా వీవ్యాప్ పైన క్రాస్ అయితే అది ఇగ్నోర్ చేస్తాం. సో ఈ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే క్యాండిల్ విత్ బాడీతో వీవ్యాప్ పైన ఈ వీవ్యాప్ వచ్చేసి మనకు డైరెక్ట్గా టెక్నికల్స్లో దొరికే, ఇక్కడ చూడండి ఇండికేటర్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు వీవ్యాప్ అని కొడితే వీవ్యాప్ వస్తుంది అనమాట. సో మీకు టెక్నికల్స్లో వీవ్యాప్ అని దొరుకుతుంది, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని చెప్పి. ఈ వీవ్యాప్ సేమ్ కాదనమాట. సో ఇది కోడింగ్తో రాసుకున్నది, ఇది కోడింగ్తో ఆ ఆథర్ రాసుకున్న వీవ్యాప్ అనమాట. సో ఇది సేమ్ కాదు. సో మీరు ఆ వీవ్యాప్ని యూజ్ చేసి మీరు ట్రేడ్ తీసుకుంటే మీకు ఇలాంటి ట్రేడ్స్ దొరకవు అనమాట. సో అందుకని మీకు ఆ ఇండికేటర్ మీకు తీసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి అక్కడ ఆ వీవ్యాప్ మాత్రమే నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను అనమాట. సో మన టెక్నికల్గా డిఫాల్ట్గా అవైలబుల్లో ఉండే మీ బ్రోకర్ అకౌంట్లో ఉండే వీవ్యాప్ ఇది సేమ్ కాదు. మీరు ట్రేడింగ్ వ్యూలో మాత్రమే ఇది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ ఇండికేటర్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో మీ ఈ ప్లాట్ బై సెల్ ఇవన్నీ తీసేసి ఇక్కడ ఉండే వీవ్యాప్ మాత్రమే ఆన్ చేసుకోండి. ఓకే. అది కూడా ఆథర్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే. సో ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలంటే, ఫస్ట్ టైం మనకి ఈ వీవ్యాప్ పైన ఏదైనా విత్ బాడీతో క్రాస్ అయితే అది ఇగ్నోర్ చేస్తాం ఫస్ట్ టైం. సెకండ్ టైం ఏదైనా మళ్ళీ వీవ్యాప్ పైన క్యాండిల్ క్రాస్ అయితే దానిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనమాట. తీసుకున్నాక మనకు వెంటనే ఈ క్యాండిల్తో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో అదే క్యాండిలే మనకి ఏం జరిగింది, అదే క్యాండిలే మనకు వీవ్యాప్ పైన విత్ బాడీతో డౌన్ సైడ్ క్రాస్ అయింది. సో దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. అర్థమైందా గైస్? ఫస్ట్ టైం ఇగ్నోర్ చేస్తాం, సెకండ్ టైం ఎప్పుడైనా వీవ్యాప్ పైన విత్ బాడీతో క్రాస్ అయితే దానిపైన ఎంట్రీ తీసుకుంటాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే అదే క్యాండిలే మనకి వీవ్యాప్ పైన క్రాస్ అవుతుంది మ్యాక్సిమం. సో దాని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఈ విధంగా ఎంట్రీ తీసుకోవాలి. ఇంకొకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం మనకి వీవ్యాప్ పైన విత్ బాడీతో క్రాస్ అయింది. సో మనం ఏం చేస్తామంటే ఆ ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం. సెకండ్ క్యాండిల్ విత్ బాడీతో పైకి క్రాస్ అయింది, దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మార్కెట్ అక్కడికి రాలేదు. సో మనము అక్కడ ఎంట్రీ తీసుకోలేం. సో నెక్స్ట్ క్యాండిల్ విత్ బాడీతో డౌన్ సైడ్ క్రాస్ అయింది. సో వీవ్యాప్ పైన దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ విధంగా మనకు అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ ఎంట్రీ, దాని కింద ఎంట్రీ, అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి 100 to 120 పాయింట్స్. మీకు ఎంట్రీ వచ్చింది, స్టాప్ లాస్ అదే క్యాండిల్ వచ్చింది, టార్గెట్ వచ్చేసి 100 to 120 పాయింట్స్. 3 చెప్పేసినాను. ఓకే. ఇంకా మీరు ఏం చేయాలి, బ్యాక్ టెస్ట్ చేసి మీరు కూడా నిఫ్టీలో కానీ ఫిన్ నిఫ్టీలో కానీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్స్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి స్ట్రాటజీస్తో మీ ముందు ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, నోటిఫికేషన్ వల్ల ఆన్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.